డ్రెసీనా ట్రైఫాసియాటా. డ్రాసీనా ట్రైఫాసియాటా, డ్రెసీనా ట్రైఫాసియాటా ను సాధారణంగా స్నేక్ ప్లాంట్, పాము మొక్క అని అంటారు. డ్రాసీనా ట్రైఫాసియాటా అనేది అస్పరాగేసి, ఆస్పారగసియాయ్ కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కల జాతి. ఇది నైజీరియా నుండి కాంగో వరకు ఉన్న పశ్చిమ ఆఫ్రికా ఉష్ణమండల ప్రాంతాలకు స్వదేశీ మొక్క. దీనిని సాధారణంగా స్నేక్ ప్లాంట్, సెంట్ జార్జ్ స్వోర్డ్, మదర్ ఇన్ లా, అస్టంగ్, అత్తనోరు, మరియు వైపర్ బోస్ట్రింగ్ ఏమ హాలంతా వంటి పేర్లతో పిలుస్తారు. 2017 వరకు దీనిని సన్సేవియేరియా ట్రైఫాసియాటా అనే శాస్త్రీయ పేరుతో పిలిచేవారు. ఈ మొక్కను సాధారణంగా ఇంట్లో అలంకార మొక్కగా పెంచుతారు, ఎందుకంటే దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం ఉండదు, ఇది చాలా తక్కువ నీరు మరియు సూర్యకాంతితో కూడా జీవిస్తుంది. వివరణ: ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షిక మొక్క. ఇది దాని పొంగిపొర్లే రైజోమ్ ద్వారా వ్యాపిస్తూ దట్టమైన పొదలను ఏర్పరుస్తుంది. రైజోమ్ కొన్నిసార్లు నేలమీదగా, కొన్నిసార్లు నేలక్రిందగా ఉంటుంది. దాని గట్టిగా ఉండే ఆకులు నేల నుండి పైకి నిలువుగా పెరుగుతాయి. పరిపక్వమైన ఆకులు ముదురు పచ్చరంగులో ఉంటాయి, వాటిపై లేత బూడిదరంగు గీతలు ఉంటాయి. ఈ ఆకుల పొడవు సాధారణంగా 70 నుండి 90 సెంటీమీటర్లు, 2.3 నుండి 3.0 అడుగులు, వెడల్పు 5 నుండి 6 సెంటీమీటర్లు, 2.0 నుండి 2.4 అంగుళాలు ఉంటుంది. అయితే అనుకూల పరిస్థితుల్లో ఈ మొక్క 2 మీటర్ల 6 అడుగుల ఎత్తుకు పెరగగలదు. ట్రైఫాసియాటా అనే శాస్త్రీయ పేరులోని ప్రత్యేకణం 3 గీతలతో ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ మొక్క ఆమ్లజని, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి చేయడానికి క్రాస్యులేషన్ యాసిడ్ మెటబాలిజం క్యామ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తుంది. దీనివల్ల ఇది ఎడారులాంటి పొడి వాతావరణాల్లో కూడా జీవించగలదు. ఆకులపై ఉండే సూక్ష్మరంధ్రాలు, స్టోమట ఇవి వాయువుల మార్పిడికి ఉపయోగపడతాయి, పగటి వేడిలో నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు రాత్రిపూట మాత్రమే తెరుచుకుంటాయి. దీనికి సహజ వాతావరణం కాకుండా ఇతర ప్రదేశాల్లో పువ్వులు పూయించడం కష్టమైన పని. అయితే దాని సహజ వాతావరణాన్ని అనుకరించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. పువ్వులు ఆకుపచ్చ తెలుపు నుంచి క్రీమ్ రంగులో ఉంటాయి, కొన్నివి రాత్రిపూట సువాసన ఇవ్వగలవు, మరికొన్నివి వాసన లేనివి. పువ్వులు తడిగా, కొంచెం అంటుకునే స్వభావం కలిగి ఉంటాయి. డ్రాసీనా ట్రైఫాసియాటా ను సాధారణంగా అత్తగారి నాలుక, మదర్ ఇన్ లాస్ టంగ్, సెయింట్ జార్జ్ కత్తి, సెయింట్ జార్జెస్ స్వార్డ్ లేదా పాము మొక్క, స్నేక్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇవన్నీ దాని ఆకుల ఆకారాన్ని, పదునైన అంచులను సూచిస్తాయి, ఇవి పాముల్లా కనిపిస్తాయి. అదేవిధంగా దీనిని వైపర్స్ బోస్ట్రింగ్ హెంప్ అని కూడా అంటారు, ఎందుకంటే దీని తంతువులను విల్లుల కోసం తాడు తయారు చేయడానికి ఉపయోగించేవారు. పెంపకం మరియు ఉపయోగాలు: తన వంశంలోని ఇతర సభ్యుల మాదిరిగానే ట్రైఫాసియాటా స్నేక్ ప్లాంట్ లేదా మదర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా పిలుస్తారు, బోస్ట్రింగ్ హ్యాంప్ అనే బలమైన తంతువును ఉత్పత్తి చేస్తుంది. ఇది గతంలో విల్లు తీగలు తయారు చేయడానికి ఉపయోగించబడింది. ప్రస్తుతం ఇది ప్రధానంగా అలంకార మొక్కగా ఉపయోగించబడుతోంది, వేడి వాతావరణాలలో బహిరంగ ప్రదేశాల్లో మరియు చల్లని వాతావరణాలలో ఇంటి లోపల పెంచబడుతుంది. ఇది తక్కువ వెలుతురు స్థాయిలను మరియు అసమాన నీరుపోసే అలవాటును తట్టుకోగలదు కాబట్టి ఇంటి మొక్కలుగా పెంచుకోవాలనుకునే ప్రారంభకులకు సిఫార్సు చేయబడుతుంది. శీతాకాలంలో ఇది 2 నెలలకు ఒకసారి మాత్రమే నీరు అవసరం పడుతుంది. ఎక్కువ నీరు పోస్తే సులభంగా కుళ్ళిపోతుంది. నాసా క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం ట్రైఫాసియాటా గది గాలిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది, ముఖ్యంగా సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ కు కారణమయ్యే 5 ప్రధాన విషపదార్థాలలో 4ని తొలగించగలదు. అయితే దాని శుద్ధి వేగం చాలా నెమ్మదిగా ఉండటంతో గది గాలిని శుద్ధి చేయడానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడదు. ఈ మొక్కను కట్టింగ్స్ లేదా రైజోమ్ను విభజించడం ద్వారా పెంచవచ్చు. అయితే కట్టింగ్స్ ద్వారా పెంచితే మొక్కలోని వర్ణభేదం వెరిగేషన్ పోతుంది. ఆస్ట్రేలియాలో కొంతమంది నిపుణులు దీన్ని సంభావ్య కలుపు మొక్కగా పరిగణిస్తారు. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో కుండీలలో లేదా తోటలలో అలంకార మొక్కగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
సమశీతోష్ణ ప్రాంతాలలో అయితే ఎక్కువగా ఇంటి లోపల పెంచబడుతోంది. ఈ మొక్కలో సాపోనిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి కుక్కలు మరియు పిల్లులకు స్వల్పంగా విషపూరితంగా ఉంటాయి. ఇవి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు. దక్షిణాఫ్రికాలో ఇది చెవి ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. వైవిధ్యాలు మరియు సంస్కరణలు. అనేక రకాల సంస్కరణలు అభివృద్ధి చేయబడ్డాయి. వీటిలో చాలా వరకు ఆకుల అంచుల వద్ద పసుపు లేదా వెండి, తెల్ల చారలతో వర్ణభేదిత ఆకురూపం కోసం రూపొందించబడ్డాయి. ప్రముఖ సంస్కరణలలో కాంపాక్టా, గోల్డియానా, హాహ్నీ, లారెంటీ, సిల్వర్ సి మరియు సిల్వర్ హాహ్నీ ఉన్నాయి. హాహ్నీ అనే రకాన్ని 1939లో లూసియానాలోని న్యూ ఆర్లీన్స్లో ఉన్న క్రెసెంట్ నర్సరీ కంపెనీలో విలియం డబ్ల్యూ. స్మిత్ జూనియర్ కనుగొన్నారు. 1941లో ఈ పేటెంట్ పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్కు చెందిన సిల్వన్ ఫ్రాంక్ హాన్కు అప్పగించబడింది. డి. ట్రైఫెసయాటర్ వర్. లోరెంటీ అనే రకం, అలాగే బాంటెల్, సెన్సేషన్ మరియు గోల్డెన్ హాహ్నీ అనే సంస్కరణలు రాయల్ హార్టికల్చరల్ సొసైటీ యొక్క గార్డెన్ మెరిట్ అవార్డును పొందాయి. వర్ణభేదం లేని డి. ట్రైఫెసయాటర్ ఆకారాలను తరచుగా పొరపాటున సన్సేవియేరియా జీలానికా అనే పేరుతో విక్రయిస్తారు. అయితే అది వేరే జాతి. ఇది చాలా అరుదుగా పండించబడుతుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఆఫ్రికాలోని తన స్వదేశ పరిధిలో ఆకుల అంచులపై పసుపు గీతలతో ఉన్న డ్రాసీనా ట్రైఫాసియాటా మొక్కలు తుఫానుల మహిళా ఒరిషా అయిన తో అనుబంధించబడినవి. నైజీరియాలో ఈ మొక్కను సాధారణంగా యుద్ధ దేవుడైన ఒగున్ తో అనుసంధానిస్తారు మరియు దుష్ట దృష్టిని తొలగించడానికి నిర్వహించే ఆచారాలలో ఉపయోగిస్తారు. బ్రెజిల్లో దీనిని ఎస్పాడా దే సావో జార్జీ, ఎస్పాడా దే సావ్ జార్జ్, సెయింట్ జార్జ్ యొక్క ఖడ్గం అని పిలుస్తారు. ఇది ఇంటిని చెడు శక్తుల నుండి రక్షించడానికి ఇళ్ల బయట పెంచుతారు. అలాగే డ్రాసీనా అంగోలెన్సిస్, సెయింట్ జార్జ్ యొక్క భల్లం అనే మొక్కను కూడా అలాగే ఉపయోగిస్తారు. ఈ మొక్క ఉంబండా అనే ఆఫ్రో బ్రెజిలియన్ సంయుక్త మతంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఇది ఓగం అగన్ అనే ఒరిషాను సూచిస్తుంది, ఎందుకంటే ఒగుంను సెయింట్ జార్జ్తో సమానంగా పరిగణిస్తారు. కొన్ని పసుపు అంచులతో ఉన్న డ్రాసీనా ట్రైఫాసియాటా రకాల్ని ఎస్పాడా దే సాంటా బార్బారా, ఎస్పాడా దే సాంటా బార్బరా, సెయింట్ బార్బరా యొక్క ఖడ్గం అని పిలుస్తారు. ఇవి అయాన్సా ఉంబాండాలోని ఓయా దేవతకు సమానమైన ఒరిషా తో అనుబంధించబడ్డాయి. ఈ రకాలను చెడు వాతావరణం నుండి రక్షణ కోసం పెంచుతారు. ఈ మొక్క అమెరికన్ చిత్రకారుడు గ్రాంట్వుడ్ 1930లో చిత్రించిన అమెరికన్ గోతిక్ చిత్రంలో ఇంటి మేడపై కనిపిస్తుంది.